శ్రీమతి నమః. ఏదో విధంగా మాటల ద్వారా గాని చేతల ద్వారా గాని హిందువులని బాధ పెట్టాలి, అదే పాకిస్తాన్ యొక్క టార్గెట్. దానికి వెతవ బుద్ధులు, తన బుద్ధి ఎప్పుడూ మార్చుకోదు. యువతలోళ్ళకి ఏమైపోయినా పర్లేదు, తను సంతోషంగా ఉండాలనుకుంటుంది ఆ దేశం. అభినందన్ అని ఆయన పైలట్ పొరపాటున ఈ పాక్ భూభాగంలోకి వెళ్ళిపోతే అక్కడ పాకిస్తాన్ సైనికులు ఆయన బంధించారు. దాదాపుగా 53-58 గంటలు ఆయన బందీగా ఉన్నారు. తర్వాత మన భారత ప్రభుత్వం ఎన్నో సంప్రదింపులు జరిపిన తర్వాత ఆయన వదిలేశారు. ఇప్పుడు రీసెంట్ గా లండన్ లో ఆయన ఫోటో పెట్టుకుని పైన టీజ్ ఫెంటాస్టిక్ అని చెప్పి ఒక ప్లకార్డ్ ని తయారు చేసి దాన్ని చూపించుకుంటూ వెనకాల ఒకడు ఏం చెప్తున్నాడంటే ఇలా అని వాడి సైగల ద్వారా చూపిస్తున్నాడు. వాడికి ఎంత అహంకారమో ఎంత పొగరో చూడండి. ఈ పాకిస్తాన్ వాళ్ళు ఎక్కడున్నా సరే ఇలాగే ప్రవర్తిస్తారు. వాళ్ళ టార్గెట్ ఎప్పుడు కూడా హిందువులే. సరే, వాళ్ళు అలాంటి రీల్నేమో రిలీజ్ చేసినప్పుడు ఒక పెద్ద ఆయన చాలా అద్భుతంగా ఆయన కూడా రీల్ చేసి సమాధానం చెప్పారు. ఆయన ఏం తిట్టలేదు, కొట్టలేదు, వాళ్ళని ఏమీ అసహ్యంగా మాట్లాడలేదు. నీకు నీళ్లే లేవు కదరా, ఇంక చాయం పెడతా ఉన్నారు. దరిద్రం వదిలిపోయింది కదా దాంతో. అలా ఎంత స్పోర్టివ్ గా సమాధానం చెప్పారో. వాళ్ళు ఎంతగా మనల్ని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నించినా సహనంగా సమాధానం చెప్పటం మన భారతీయులకి అలవాటు. ఆయన సమాధానం చెప్పారు అంటే ఆ పరిస్థితుల్లో కూడా మోడీ గారు ఇచ్చిన ధైర్యం. మనం కూడా ధైర్యంగా ఉంటూ ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉండాలి. ఆయన అక్కడ ఉన్నారు కదా అని చెప్పి మనం గుండెల మీద చెయ్యేసుకుని నిద్రపోయాము అని అనుకోండి, మళ్ళీ చరిత్ర పునరావృతం అవుతుంది. ఆయన అక్కడ ఉన్నారు కాబట్టే ధైర్యంగా ముందుకు వెళ్ళాలని చెప్పి మనల్ని మనం ప్రిపేర్ చేసుకోవాలి, మనల్ని మనం సిద్ధం చేసుకోవాలి, ధైర్యంగా ఉండాలి. ఇదేమో లండన్ లో జరుగుతుంది. ఇంకొక అలాంటిదే దాదాపుగా జరిగిన సంఘటన. మన బిఎస్ఎఫ్ జవాన్ 80 గంటలైంది ఈ పాకిస్తాన్ భూభాగంలోకి అతను అడుగుపెట్టి. పొరపాటును అడుగుపెట్టాడు. ఆయన ఏం కావాలని వెళ్ళలేదు, దెబ్బలాడడం కోసం వెళ్ళలేదు. ఆయన ఈ పంజాబ్ ప్రాంతంలో ఉన్న అంతర్జాతీయ సరిహద్దు దగ్గర రైతులందరినీ జాగ్రత్తగా చూసుకుంటారనమాట. ఆ సరిహద్దులో ఆయనకి అస్వస్థతగా ఉండి చెట్టు నీడలో కాస్త విశ్రాంతి తీసుకుందాం అని అనుకున్నారు. అనుకోకుండా పాక్ భూభాగం తెలియకుండా చెట్టు కిందకి వెళ్ళిపోయారు. ఈలోపు ఎప్పుడొస్తారా ఎవరని చెప్పి గోతికాడ గుంటనక్కల్లా వేచి ఉంటారు కదా, వాళ్ళు వచ్చేసి పట్టుకున్నారు, తీసుకువెళ్ళిపోయారు. ఇప్పటికీ 80 గంటలైంది. 3 సార్లు మన భారత ప్రభుత్వం సమావేశాలు జరిపింది. అయినా కానీ అసలు అతను ఎక్కడున్నారు చెప్పడానికి కూడా ఈ పాకిస్తాన్ నిరాకరించేస్తుంది. ఒక ఫోటోను మాత్రం విడుదల చేసింది. ఆ కంటికేమో గంతలు కట్టేసి ఆ ఫోటోను విడుదల చేసింది. అది చూసిన వాళ్ళు ఎవరికైనా భయము బాధ రెండూ వేస్తుంది. కానీ భగవంతుడి దయ వల్ల ఆయన క్షేమంగా ఉంటారు అనే మనం ఆశిద్దాం. పాపం ఆ కుమార్ షా అనమాట, ఆయన పేరు పూర్ణం కుమార్ షా. ఆయన భార్య గర్భవతి. ఆవిడ ఎంతో వేదన పడుతున్నారు. అలాగే ఆయన తల్లిదండ్రులు కూడా బాధపడుతున్నారు. మనందరం ఆయన మళ్ళీ చక్కగా భారతదేశం వచ్చేయాలని, ఎటువంటి ఇబ్బంది పడకుండా తొందరగా భారతదేశం వచ్చేయాలని ప్రార్థిద్దాం. అంతకు మించి మనం మాత్రం ఏం చేయగలం? ఎంతసేపు గుంటనక్కల్లాగా బాధ పెట్టడమే తెలుసు, వెన్నుపోటు పొడడమే తెలుసు ఈ పాకిస్తాన్ కి. ధైర్యంగా ఎదురుగుండా వచ్చి మాట్లాడడమూ తెలియదు, ధైర్యంగా ఎదురుగుండా వచ్చి పోట్లాడడమూ తెలియదు. ఎప్పుడు దొంగ దెబ్బ తీస్తూనే ఉంటుంది. ఈ దొంగ దెబ్బ తీసే వాళ్లతోటే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఇలాంటి వాళ్ళని మనం కనిపెట్టుకోవాలి. ఎక్కడైనా సరే అనుమానాస్పదంగా ఎవరైనా ఉన్నా, అనుమానాస్పద వ్యక్తులు తిరుగుతున్నా వెంటనే ఎవరో ఒకరికి సమాచారాన్ని అందించండి. ఎందుకంటే మన భారతదేశంలోనే మనకి తెలియకుండా ఎన్నో వేల మంది పాకిస్తాన్ వాళ్ళు వచ్చి స్థిరపడిపోయారట. అది నరేంద్ర మోడీ గారు 48 గంటల్లో భారతదేశాన్ని వదిలి వెళ్ళిపోవాలి అంటే కలుగులో దాక్కున్న పందికొక్కులన్నీ బయటకు వస్తున్నాయి. ఆ పందికొక్కులందరినీ బయటికి పంపించేసే ప్రయత్నంలో నరేంద్ర మోడీ గారు ఉన్నారు. మనం మన దేశానికి హాని చేసే వాళ్ళ మీద, మన దేశానికి హాని చేసే వాళ్ళకి ఎంతైతే భయపడాలో, మన దేశంలో ఉంటూ మన వాళ్లే మనకి వెన్నుపోటు పొడుస్తూ పక్క వాళ్ళకి సపోర్ట్ చేసే వాళ్ళకి కూడా మనం భయపడాలి.